హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే మరింత టేస్టీగా ఉండే కేక్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. అది కూడా పనస తొనలతోనన్నమాట. ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ భలే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మటుకు పనస పండు ఉంటుంది కదా, పనస తొనలతోనైతే ఒక్కసారి ఇలా కేక్ అయితే ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం లేదండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. దానికోసం అయితే ఇక్కడ పనసతొనలు తీసుకొని లోపల ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి. ఇలా గింజల్ని సపరేట్ చేసేసుకొని తీసుకున్న పనసతొనలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 20 వరకు తీసుకున్నానండి పనసతొనల్ని. ఇలా తీసేసుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి ఇవి. పాలు కూడా యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా వస్తుందండి కేక్ మటుకు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సుజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, సన్న రవ్వ. ఆ రవ్వని మనం ఏ కప్పుతోనైతే పాలు కొలుచుకొని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పావు వరకు సన్న రవ్వనైతే యాడ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా కొలత ప్రకారం చేసుకుంటే మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇందులోనే అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. పనస్తోనలు కూడా స్వీట్గా ఉంటాయి కాబట్టి చూసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు కూడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 3 ఇలాచీలు, ఇంకొచ్చేసి ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, మళ్ళీ ఇంకొక కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలండి. మనం ముందు వేసుకున్న కప్పుతోనే మళ్ళీ ఇంకొక కప్పు వరకు పాలు యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మొత్తం 2 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకున్నామండి. కరెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా, మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే కేక్ అనేది రాదండి. కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట. ఇదంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, మీకు కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్లోనైనా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే స్టీల్ బౌల్లో చేసి చూపిస్తున్నాను. కేక్ చేసుకోవడానికి ఒక స్టీల్ బౌల్ ఇలా తీసుకొని దీంట్లో నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా లేకపోతే బటర్ అయినా ఇలా అప్లై చేసేసుకొని, ఇంకెలాంటి పిండి వేసుకోవాల్సిన అవసరం లేదండి. గిన్నెకి మటుకు ఏమాత్రం కూడా కేక్ అంటుకోదు. ఇక్కడ నేనైతే నెయ్యి రాసేసుకొని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ముందు వేడి చేసుకోవాలండి. లోపల మీకు స్టాండ్ అయినా లేదంటే ఒక ప్లేట్ లాంటిదైనా వేసేసుకొని కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని అయితే పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 30-35 నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉండే కేక్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక 35 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా పొంగుతే ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. కేక్ మనకి కుక్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఇలా టూత్ పిక్తో ఒకసారి ఇలా చూసుకుంటే మనకి ఏమన్నా తడిదనం అంటకపోతే ఇంకా కేక్ రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం ఎక్కడన్నా తడి అంటితే మటుకు ఇంకొక 2-3 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక చాక్తోనైతే బౌల్లో ఇలా రౌండ్గా అనేసుకోండి. చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది కేక్ అనేది మనకి. కొంచెం వేడి తగ్గాకే తీసుకోవాలి. ఇలా చాక్తో అనుకున్నాక ఒక ప్లేట్లో వేసేసుకొని కేక్ బౌల్ని రివర్స్ వేసేసుకొని కేక్ అయితే తీసేసుకోవాలండి. చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నిజంగా ఆ ఫ్లేవరు టేస్ట్ భలే ఉంటుందండి కేక్ మట్టుకు. కేక్ అయితే ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను కదా, ఇంకా కట్ చేసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్గా పనస్తొనలతోనైతే కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యూజ్ చేయలేదు. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ఇంక ఇందులో మనం ఎగ్ కూడా వేసుకోలేదు కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటుందండి కేక్ మటుకు. నిజంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కేకు. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేశాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.